కాశీ పవిత్రమైన స్థలమే, మన ప్రాణం పోతుంటే కాపాడుతుందండి కాశీ అన్న ఉద్దేశంతోనే దాన్ని హైలైట్ చేసి నేను థంబ్నెయిల్ అయితే వదిలేము. అంటే చెప్పేవాళ్ళు చెప్తారు, మనం అలాంటివి కూడా చెప్పామనుకోండి, చూసారు కదా ఇప్పటికే దీని గురించే చాలా కామెంట్స్ వస్తాయి, ఇంకా అది కూడా చెప్తే ఇంకెంతలా తిడతారో మమ్మల్ని. తిరుపతిలో కూడా అంతే కదా అని చెప్పేసి తిరుపతికి దీనికి లింక్ పెట్టద్దు. ఆ ఎక్స్పీరియన్స్ని మేము షేర్ చేసుకోవడం కూడా తప్పైపోయిందా? ఆ వీడియో గురించి మాట్లాడుతూ కామెంట్స్ కూడా మేమే పెట్టించుకునే అంత హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మా కాశీ వ్లాగ్స్ ఉన్నాయి కదండి, దాంట్లో వారాహి మాత గురించి వీడియో అయితే చేసామన్నమాట. 50K అబవ్ వ్యూస్ అయితే వచ్చినాయండి. దానికైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. నేను అండ్ మా మరదలు ఇద్దరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. సో దానికోసం అని చెప్పేసి మీకు థ్యాంక్స్ చెప్దామన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. అండ్ ఈ వీడియోకి సంబంధించిన కొన్ని నెగిటివ్ కామెంట్స్ అవి కూడా వచ్చినాయి అనమాట. సో దానికి క్లారిఫికేషన్ ఇద్దామన్న ఉద్దేశంతో కూడా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దానికంటే ముందుగా ఏంటంటే చాలా థ్యాంక్స్ అండి, నా వీడియోని ఇంతలాగా ఆదరించినందుకు, ఐ మీన్ మా ఇద్దరిని కూడా ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ కూడా మేము ఈ మధ్య కంప్లీట్ చేసుకున్నాము. సో దానికి కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీ ఆదరణ ఇలాగే ఉండాలని, మీ సపోర్ట్తోనే మేము ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అనమాట. సో మీకు నచ్చితే మీకు ఇలాంటి వీడియోస్ చాలా ఇంకా తీసుకురావడానికి మేము ట్రై చేస్తామండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోతే కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయండి. అంటే నార్మల్గా ఏదైనా వీడియో పాపులర్ అవుతుందంటే పాజిటివ్గాను కామెంట్స్ వస్తాయి, అలాగే నెగిటివ్గా కూడా కామెంట్స్ వస్తాయి. సో నేను దాని గురించి ఏమీ పట్టించుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ కామెంట్స్లో కొంతమంది ఎలా పెట్టారంటే అండి, అంటే కామెంట్స్ గురించి చెప్పే ముందు నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను. అంటే మా మరదలు వాళ్ళు కాశీ వెళ్ళే ముందు వాళ్ళకి అంటే దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారు కదా వాళ్ళు. ఆ తీసుకునేటప్పుడు ఏం చెప్పారంటే, ఇదివరకు కాశీ అయితే చాలా దారుణంగా ఉండేదంటండి. మన మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కాశీని చాలా బాగా డెవలప్ చేశారంట. సో అంటే చాలా డట్టీగా ఉండి అసలు గోదావరిలో మనం కాలు కూడా అడుగు పెట్టలేనంతలాగా మీ అందరికీ తెలిసే ఉంటుంది కాశీలో పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి చాలా మన యూట్యూబ్ వీడియోస్లోనే చాలా ఉంటాయి. సో ఆ విధంగా ఉన్న కాశీని అయితే ఇప్పుడు చాలా డెవలప్ చేసి మనకి చాలా నీట్గా అయితే ప్రజెంట్ చేస్తున్నారనమాట అక్కడ. అదైతే 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మా మరదలు వాళ్ళు వెళ్ళారు కాబట్టి, వాళ్ళు చూశారు కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. కానీ మేము అక్కడ ఏంటంటే ఏ వీడియోలోనూ కూడా గవర్నమెంట్ సరిగ్గా చేయట్లేదని మేము చెప్పట్లేదు, అలాగే టెంపుల్ బాగాలేదని కూడా మేము చెప్పట్లేదు. మేము చెప్పేది ఒకటి చెప్తున్నామండి. గవర్నమెంట్ అయితే అసలు 100% వాళ్ళ ఎఫర్ట్ అంతా పెట్టి వాళ్ళైతే ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నారు. అంతకు మించి చేయాలన్నా కూడా వాళ్ళకి కుదరదండి. ఎందుకంటే అక్కడ ఇరుకు సందులు అనమాట. మనం వీడియోస్లో చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, అవేం పెద్ద సందులు కాదు. ఆ ఇరుకు సందుల్లోనే మనం వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఆ కాశీలో టెంపుల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అలాగే ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఎంత బాగా చేద్దామన్నా కూడా కుదరదు. కానీ నేను అక్కడ మెన్షన్ చేసేది ఏంటి అంటే, చిన్న పిల్లలతో వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం చెప్పండి? మనకి ప్రశాంతంగా ఉండడానికి. ప్లస్ ఏంటంటే కాశీ అనేది చాలా పెద్ద పుణ్యక్షేత్రం అనమాట. ఇదివరకు ఏమనేవారు, కాశీ వెళ్తే తిరిగి వస్తే వాళ్ళు చాలా అదృష్టవంతులు అనేవారండి. మీకు తెలుసో తెలియదో, కాశీ వెళ్ళేటప్పుడే ఇంక వాళ్ళు తిరిగి రారు అని చెప్పేసి అన్ని అప్పగింతలు కూడా చేసి వెళ్ళేవారంట. మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారనమాట. చాలాసార్లు వాళ్ళు కాశీ వెళ్ళి ఉన్నారంట. సో అలాగ అప్పగింతలు చెప్పేసి వెళ్ళేవారంట. అంటే ఇంక తిరిగి రాము అన్నట్టుగా ఉండేదంట పరిస్థితి.
ఇప్పుడు ఎలా అయిపోయిందంటే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, మనకి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీ అయిపోయింది కాశీ వెళ్ళడానికి. సో ఇంకా మనకి అక్కడ దర్శనానికి కూడా చాలా ఈజీగానే ఉంది ఇప్పుడు. కానీ అంటే మన గవర్నమెంట్ అంత బాగా చేసిందనే చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ అన్నీ బాగానే ఉన్నా కూడా నా వీడియోలో నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఎలా ఉంది అనేది చూపించే ప్రయత్నం మాత్రమే మేము చేస్తున్నామండి. అంతే తప్ప దేన్ని కూడా నెగిటివ్గా చూపించట్లేదు. అక్కడ టెంపుల్ బాగాలేదు అని ఎక్కడ మేము చెప్పలేదు. జస్ట్ ఏంటంటే ఇరుకు సందులు అక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉండి అక్కడ ఇరుక్కుంటే పరిస్థితి ఏం చెప్పండి అసలు. అంటే మేము ఆల్రెడీ సఫర్ అయ్యాం, చిన్నపిల్లలతో వెళ్ళాము, మాకు తెలియదు, మాకెవరు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మిగిలిన టెంపుల్స్ అన్నీ కూడా మేము చూపించాం, ఎక్కడ మేము అలాంటివి చెప్పలేదే. ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్తే చిన్నపిల్లలతో రావద్దని కానీ లేకపోతే ఈ టెంపుల్కి దర్శనం చేసుకోవద్దని కానీ మేము ఎక్కడా చెప్పలేదు. కాశీ టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా అంటే నేను కూడా వీడియోలోనే చూశాను, డైరెక్ట్గా నేను వెళ్ళలేదనుకోండి, మా మరదలు వాళ్ళు వెళ్ళారు. సో ఆ వీడియోలో చూస్తుంటే ఎంత బాగా కాశీ ఉందనేది మనకు అర్థం అవుతుంది. మీకులాగే నేను కూడా వీడియోలోనే చూశాను. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అక్కడ అంత వాళ్ళు సఫర్ అయ్యారు కదా, పిల్లలతో వెళ్ళి పెద్దవాళ్ళతో కూడా వెళ్ళారు. సో వయసు అయిపోయిన వాళ్ళు అనమాట. సో వెళ్ళి ఆ లైన్లో నుంచుని బయటకు రాలేక ఒకవేళ ఇంకొక 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ అక్కడ ఉంటే ప్రాణం పోయే పొజిషన్లోకి వెళ్ళిపోయారు అనమాట. సో అలాంటి ఒక నరకం అనుభవించినప్పుడు అయ్యో మనం నరకం ఇంత అనుభవించేమే, మన వల్ల అంటే మనకు ఒక ఛానల్ ఉంది కాబట్టి త్రూ ఛానల్ ద్వారా 10 మందికి చెప్తే మనం మేలు చేసిన వాళ్ళమే అవుతాం కదండి. మనకి దీనివల్ల ఏంటి ఉపయోగం ఏమీ లేదు. అలాగని చెప్పేసి చెప్పడం వల్ల ఉపయోగం లేదు, చెప్పకుండా ఉంటే నష్టం కూడా ఏం లేదు. మనల్ని ఎవరు తిట్టారు కొట్టారు కదా, మీరు ఎందుకు చెప్పలేదని చెప్పి మనల్ని ఏం క్వశ్చన్ చేయరు కదా. సో ఏంటంటే ఒక ఛానల్ మాకు ఉంది కాబట్టి దీని ద్వారా 10 మందికి చెప్తే మీకు ఇష్టమైతే మీరు వెళ్తారు. అది కూడా మీరు పిల్లల్ని తీసుకుని వెళ్ళాలనుకుంటే వెళ్తారు. అంటే కొంతమంది అనుకుంటారు కదా, మా పిల్లల్ని తీసుకుని మేము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొస్తామని. అలాంటి మొక్కుల టైప్లో ఏమన్నా మొక్కుకుంటే మీరు వెళ్తారు, ఓకే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో వీళ్ళు వెళ్ళొచ్చారే అంటే ఇప్పుడు మన ఛానల్ ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ మట్టుకే నేను చెప్తున్నానండి. ఒకవేళ వాళ్ళు చూస్తుంటే వీళ్ళు వెళ్ళొచ్చారు కదా, మనకెందుకు ఇది చెప్పలేదు, చెప్పుంటే మేము పిల్లలతో రాకపోదుమే అనేసి అనుకున్నా, లేదు వాళ్ళకి అక్కడ ఏదైనా ప్రమాదం లాంటిది జరుగున్నా అప్పుడు అనుకుంటారు కదండి, అయ్యో వీళ్ళు చెప్పుంటే బాగుండేది, లేకపోతే మనకి ఇలా జరగకపోయి ఉండేది కదా అని చెప్పేసి అనిపిస్తుంది కదా అని వాళ్ళకి అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మాకు చుట్టుపక్కల మా రిలేటివ్స్ అది కూడా ఉంటారు కదా, మాకు తెలుసున్న వాళ్ళకి ఒక్కొక్కరికి అక్కడ అలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అని మనం చెప్పలేము. త్రూ ఛానల్ ద్వారా చెప్తే వాళ్ళు కూడా మా వీడియోస్ అన్నీ చూస్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్తారండి, లేదు అనుకుంటే మానేసుకుంటారు అని ఆ ఉద్దేశంతోనే మేము ఆ వీడియో చేసేటప్పుడు ఆ 2 ముక్కలు అయితే నేను చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ దేన్ని నెగిటివ్గా చూపించట్లేదు. నా కామెంట్స్ ఎలా వచ్చినాయి అంటే మీరు ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి ఆ కామెంట్స్ చూడండి. ఇంకా నేనే కాశీని మొత్తం బ్యాడ్ చేసేస్తున్నట్టు, అంటే మేము చెప్పడం వల్లే ఇంకెవరో కాశీకి వెళ్ళరేమో అన్నట్టు అలాగా కామెంట్స్ పెట్టారండి చాలామంది. అవన్నీ నేను చెప్తాను ఇప్పుడు మీకు. కామెంట్స్ అంటే బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి, అది ఓకేనండి. గుడ్ కామెంట్స్ కూడా వచ్చినాయి అనమాట. చాలామంది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావమ్మా అని చెప్పేసి చాలామంది నాకు కామెంట్స్ చేశారనమాట. అవి నేను మీకు చెప్తాను. ఫస్ట్ కైవల్య ముత్య అని చెప్పేసి, నేను కాశీ 4 సార్లు వెళ్ళాను కానీ వారాహి మాత దర్శనం అయితే 2 సార్లు మాత్రమే చేసుకోగలిగాను. ఆ జనం చూసి బయట నుంచే దండం పెట్టుకుని వచ్చేసాము. ఇరుకు సందులు, కొంతమంది క్యూ మధ్యలో దూరిపోతారు, ఎవ్వరూ పట్టించుకోరు, డబ్బులతోనే పని, అక్కడ పోలీసులు ఉండరు. కాలభైరవ ఆలయంలో కూడా అంతే. ఇది మేము మా వాళ్ళతో ఎవరితోనే పెట్టించుకున్నది కాదండి. ఈ కైవల్య ముత్య అన్న పర్సన్ ఎవరు అనేది కూడా మాకు తెలియదు. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు అంతే కామెంట్స్ రూపంలో. సో నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ అమ్మా ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నాగేంద్ర జాదవ్ అని చెప్పేసి ఒక పర్సన్ అయితే మెసేజ్ చేశారనమాట. తర్వాత ఎస్ వీ టూ వెంట్ రీసెంట్లీ అండ్ సఫర్డ్ ఎ లాట్ ఇన్ ద క్యూ, ఫ్రైటన్ వెరీ మచ్, డోంట్ నో వెన్ ఇట్ గోస్ విత్ డిసిప్లైన్
విన్నారు కదా, అక్కడ అంతా కూడా ఆ డిసిప్లిన్ లేకుండా ఉంది, ఎప్పుడు ఇదంతా పోతుందో అని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడింది. వాళ్ళు కామెంట్ రూపంలో పెట్టారు. ఎవరంటే పరేపల్లి సుజన అని చెప్పేసి పెట్టారనమాట కామెంట్లో. తర్వాత వచ్చేసి ఐ హ్యావ్ సేమ్ ఎక్స్పీరియన్స్, ఐ సఫర్డ్ లాట్ అని చెప్పేసి వంగల కృష్ణ అని చెప్పేసి ఆయన కూడా పెట్టారు. తర్వాత వారాహి టెంపుల్ దర్శనం టూ డిఫికల్ట్ ఇన్ క్రౌడ్ ఫర్ ఓల్డ్ పీపుల్. మేము కూడా అది చెప్పడానికే ట్రై చేస్తున్నామండి, అర్థం చేసుకోండి ఇప్పటికన్నా సరే. అప్పిశెట్టి వెంకటలక్ష్మి అని చెప్పేసి పెట్టారు. ఓల్డ్ పీపుల్కి చాలా డిఫికల్ట్ వారాహిమాత దర్శనం అని చెప్పేసి పెట్టారు. అందరూ కూడా వారాహిమాత టెంపుల్ గురించి మాత్రమే పెడుతున్నారండి. అంటే మిగిలిన కాశీలో చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా, మిగిలిన టెంపుల్స్ గురించి ఎవరు మాట్లాడట్లేదే. ఎందుకంటే వారాహిమాత టెంపుల్ దగ్గరే డిఫికల్ట్గా ఉంది అని చెప్పేసి మేము చెప్పడానికి ట్రై చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ మీరు చూసారు కదా ఆ వే ఎలా ఉంది అని చెప్పేసి, వెళ్ళేది వచ్చేది ఒకటే వేలాగా ఉండి అసలు తోసేసుకుని ఒకళ్ళపైన ఒకళ్ళు ఎక్కేసి చాలా భయంకరంగా ఉందన్నమాట అండి అక్కడ సిచ్యువేషన్ చూస్తే. మనం అంటే వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోద్ది, ఇంకా లైవ్లో వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒకసారి ఊహించుకోండి. తర్వాత ఇంకా చాలామంది వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకున్నారు. అంటే అక్కడ చూడడానికి ఏమీ కనిపించదు అండి, పాదాలు ఒక్కటే చూపిస్తారు, దోపిడీ కూడా ఎక్కువే. సో అది కూడా నేను మెన్షన్ చేశాను. బ్యాగ్ అవి కూడా జాగ్రత్తగా పెట్టుకోండి, ఎక్కడ పడితే అక్కడ బ్యాగులు వదిలేయద్దని చెప్పేసి కూడా నేను మెన్షన్ చేశాను. అదే ఇక్కడ వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినట్టున్నారు. సో అందుకని చెప్పేసి వీళ్ళు మెసేజ్ పెట్టారనమాట కామెంట్ రూపంలో. ఇది ఎవరు పెట్టారంటే విమలా కుమారి అని చెప్పేసి పెట్టారనమాట. సో బయటకు వచ్చిన తర్వాత నా బ్యాగ్లోంచి పర్స్ కొట్టేశారు, 4,000 పైన పోయాయి అని చెప్పేసి విమలా కుమారి గారే మళ్ళీ కామెంట్ పెట్టారనమాట. సో తర్వాత మాకు దర్శనం కాలేదు, లాంగ్ క్యూ. అసలు దర్శనమే కాలేదంట ఒకళ్ళకైతే. ఇంకా చూడండి ఎలా ఉంది అనేది. మేము అంటే ఎలాగా దర్శనం చేసుకుని వచ్చామో అంత లాంగ్ క్యూలో అంత రష్లో ఎలా దర్శనం చేసుకుని వచ్చారు అనేది ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి. ఈ మెసేజ్ పెట్టింది ఎవరంటే మాధవి రాజవోలు అని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ అయితే పెట్టారనమాట. మీరు చెప్పింది 100% నిజం అని చెప్పేసి మళ్ళీ కామెంట్ చేశారు. చిన్న చిన్న సందుల్లో నిలబడి వెళ్ళాలి అని చెప్పేసి కామెంట్ చేశారనమాట. తర్వాత ఇంకొకళ్ళు కూడా ఒక కామెంట్ చేశారండి. అంటే నెగిటివా పాజిటివా అంటే మనం పాజిటివ్ వేలోనే తీసుకుంటాము. కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్ళమ్మా అని చెప్పేసి కామెంట్ చేశారు. సో అక్కడ మనం వెళ్ళేది టెంపుల్కి అండి, టెంపుల్కి వెళ్ళిన తర్వాత మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటాము, మనకు వీలుంటే బయట నుంచి కూడా పెట్టుకుని వెళ్తాం. కానీ ఇప్పుడు మేము చిన్నపిల్లలను 2 చిన్నపిల్లలతో కాశీకి వెళ్ళిన పరిస్థితి అండి. సో బ్యాగ్స్ అవన్నీ కూడా బట్టలు బ్యాగ్స్ అన్నీ కూడా మేము ప్యాక్ చేసుకున్నది అంటే చిన్నపిల్లలు వాళ్ళు తీసేసి వాళ్ళు అటు ఇటు పోసేసి అలా చేస్తారని చెప్పేసి మేము చాలా సపరేట్గా కుంకుమ బొట్టు అనేది సపరేట్గా పెట్టుకున్నాం. పట్టుకెళ్ళిన మాట అయితే నిజమే, కానీ ఈ పిల్లలు ఎలా పెట్టేశారో ఎక్కడ పెట్టేశారో తెలియక అదైతే మిస్ అయిందనమాట. సో అందుకని మేము కుంకుమ బొట్టు అయితే పెట్టుకోలేదు. కానీ టెంపుల్స్కి వెళ్ళిన వాళ్ళం బొట్టు పెట్టుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. అంటే అది కూడా సపరేట్గా మెన్షన్ చేస్తారు కాబట్టి నేను కూడా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. సో కుంకుమ బొట్టు పెట్టుకోవడం అయితే మాకు చాలా ఇష్టం అండి, పెట్టుకుంటాము. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ అదనమాట. పిల్లలు మిస్ చేయడం వల్ల ఇంకా మాకు కుదరలేదనమాట తర్వాత పెట్టుకోవడం అనేది. సో ఇంకొకళ్ళు పెట్టారండి, నాకైతే ఈ మెసేజ్ చూసిన తర్వాత చాలా ఎంకరేజ్గా అనిపించింది అనమాట. రాజా గొల్లపల్లి అని చెప్పేసి వెల్డన్ నెల్లూరు వదిన కాకినాడ మరదలు, హాయ్ అండి మీ వీడియోస్ సూపర్ వెల్డన్ అని చెప్పేసి పెట్టారనమాట. సో తర్వాత ఇంకోటి కూడా పెట్టారు, అంటే చిన్న సజెషన్ కూడా ఇచ్చారనమాట. సో దానికి మేము ట్రై చేస్తాము, మీరు చెప్పిన సజెషన్ అయితే తప్పకుండా మేము తీసుకుంటాము, ట్రై చేస్తామండి. తర్వాత ఇంకొక కామెంట్ కూడా వచ్చింది, వారాహి అమ్మవారి దర్శనం కోసం వెళ్తే నరకం కనిపించింది, ఆ జనాల్ని చూసి 300 రూపీస్ లంచం ఇచ్చి అడ్డదారిలో వెళ్తే 10 మంది చొప్పున లోనికి తీసుకొని పంపించారు, అంతా కిల్లులు వేసుకుని ఊసిన వాళ్ళు ఊస్తూనే ఉన్నారు, చిరాకు అనిపించింది, అమ్మవారి కన్నా ఈ అనుభవమే గుర్తుండిపోయింది. మేము ఇలాంటివి ఏం చెప్పలేదు కదండి, మాకు కూడా అలాంటి అనుభవం ఎదురైనాయి, కానీ మేము ఇలాంటివి ఏమి చెప్పలేదు. ఎందుకంటే మేము అంటే మనం ఉన్నది కాశీ అనేది చాలా పవిత్రమైన ప్లేస్, దానికి చాలా మంచి పేరు ఉంది. ఇలాంటివన్నీ మనం పైకి చెప్పామనుకోండి అంటే నెగిటివ్గా వెళ్ళిపోద్ది అనమాట. కానీ మేము చెప్పింది ఒక్కటే, అక్కడ ఉన్న
అంటే ప్రాణాల మీదకి వస్తుంది కాబట్టే అక్కడ ఉన్న సిచ్యువేషన్ని ఉన్నది ఉన్నట్టుగా మేము చెప్పడానికి ట్రై చేసాం. అంతేనండి, నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఈ మెసేజ్ పెట్టింది ఎవరంటే కుర్రా పద్మావతి అని చెప్పేసి ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ అయితే పెట్టారనమాట. ఇంకా ఇలా చాలా వచ్చినాయండి. తర్వాత నేను పేరు మెన్షన్ చేయట్లేదు, ఇక్కడ ఈ కామెంట్ అయితే తప్పకుండా నేను చదవాలన్నమాట. సో మేడం, మీ వీడియోస్ వెరీ డిస్కరేజింగ్ ఫర్ దోస్ హూ వాంట్ టు విజిట్ కాశీ విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఐ హ్యావ్ బీన్ టు కాశీ బట్ ఐ didn't find any problem there. When we are going to pilgrimage we find rush. And one more thing I would like add, when we are going to Tirupati there also it's heavy rush. Do we find any discipline there? Discipline there? So please don't misguide people with your unnecessary comments. సో దీనికైతే నేను రిప్లై ఖచ్చితంగా ఇవ్వాలండి. ఆల్రెడీ నేను రిప్లై ఇచ్చాను వాళ్ళకి, మరి ఆవిడకి అర్థమైందో అర్థం కాలేదో నేను పేరైతే మెన్షన్ చేయట్లేదు. సో మేడం, ఆవిడకే నేను డైరెక్ట్గా చెప్తున్నాను. ఈ వీడియో చూస్తుంటే కనుక నేను ఆవిడకే డైరెక్ట్గా చెప్తున్నాను. సో మీరు చెప్పింది ఏంటి అంటే కాశీని అన్నెసరీగా కామెంట్స్ చేయొద్దు అని చెప్తున్నారు. నేను ఎక్కడా కాశీని కామెంట్స్ అయితే చేయలేదండి, బ్యాడ్ కామెంట్స్ అయితే నేను చేయలేదు. నా వీడియోస్ మీరు అన్నీ చూసుకోండి, అన్ని వీడియోస్లోని కాశీ చాలా బాగుంది, కాశీ విజిట్ చేయండి, కాశీ బాగుంది అని చెప్పుకుంటానే వచ్చాం మేము. ఎక్కడా కూడా ఇక్కడ బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, నేను ఇంతకుముందు చెప్పిన ఆ నెగిటివ్ది అలాంటివి మాకు మేము ఫేస్ చేసినా కూడా అలాంటివి మేమేం చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ అవి చిన్న విషయాలు అనమాట. అంటే గైడ్స్ ఏదన్నా ప్రాబ్లం చేయొచ్చు, అవన్నీ చిన్న విషయాలు. అవి పెద్ద అంటే చెప్పేవాళ్ళు చెప్తారు, మనం అలాంటివి కూడా చెప్పామనుకోండి, చూసారు కదా ఇప్పటికే దీని గురించే చాలా కామెంట్స్ వస్తాయి, ఇంకా అది కూడా చెప్తే ఇంకెంతలా తిడతారో మమ్మల్ని. సో అందుకని చెప్పేసి నేను అలా ఏం చెప్పలేదు. జస్ట్ ఇది తెలుసుకుని పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే వెళ్ళకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఆ వీడియోలో ఆ 2 ముక్కలే చెప్పానండి. దాని గురించి నేను సపరేట్గా వీడియో అయితే చేయలేదు. ఆ వీడియోలో చెప్పేటప్పుడు మేము ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ మా ఛానల్ ద్వారా మేము ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకుంటున్నాం కాబట్టి మా ఎక్స్పీరియన్స్ని మేము చెప్పదలుచుకున్నాము. సో ఎవరు ఏమనుకున్నా ఏది ఏమైనా కూడా మేము మా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాం, అంతేనండి. తర్వాత మీరు ఇంకో విషయం కూడా అన్నారు, తిరుపతిలో కూడా అంతే కదా అని చెప్పేసి. తిరుపతికి దీనికి లింక్ పెట్టద్దు, ఎందుకంటే తిరుపతి చాలా పెద్దదండి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చాలామంది గైడెన్స్ ఇస్తూ ఉంటారు, పక్కనే ఉంటారు చాలామంది. మనకి ఏదన్నా ప్రమాదాలు లాంటివి జరిగినాయి అనుకోండి, ఎగ్జాంపుల్కి కళ్ళు తిరిగే పడిపోయామనుకోండి, అక్కడ వెంటనే తీసుకెళ్ళి మనకి ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, వీల్ చైర్లో తీసుకెళ్ళి మనకి దర్శనం చేయిస్తారు. అలాంటి ఫెసిలిటీస్ అన్ని తిరుపతిలో ఉన్నాయి. మనకి ఈ విధంగా ఉండదు. ఇది చిన్న సందు ఉందండి, ఒకరి మీద ఒకళ్ళు ఎక్కేసి వెళ్ళిపోతారు. తిరుపతిలో అలా ఉండదండి. తిరుపతిలో రష్ అయితే ఎక్కువ ఉంటుంది, కానీ అదేవిధంగా క్యూ లైన్ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళాలని చెప్పేసి అక్కడ ఉన్న భక్తులతో సమానంగా పక్కన చెప్పేవాళ్ళు కూడా ఉంటారండి. ఎక్కడైనా ఏదైనా మనం పొరపాట్లు చేస్తే అన్నీ కూడా మనకు అక్కడ పక్కన సలహాలు ఇస్తూ ఉంటారు. తిరుపతికి దీనికి అసలు సంబంధం లేదండి, మనం కంపేర్ చేయడానికి కూడా అవ్వదన్నమాట. సో అది ఒకసారి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. ఆవిడ అంటే తిరుపతి గురించి అన్నారు కాబట్టి నేను చెప్తున్నానమాట. అండ్ ఇంకో విషయం అండి, ఇవి నా ఒక్కదాని ఒపీనియన్ మాత్రమే కాదండి. మీరు ఒకసారి ఆ వీడియోను ఓపెన్ చేసి చూసుకుంటే కనుక చాలామంది ఎంతమంది ఎన్ని కామెంట్స్ పెట్టారో నేను ఇప్పటివరకు చదవడానికి అదేనండి రీజను. ఎందుకంటే ఆవిడ ఇంకో మాట అన్నారు, ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళంతా కూడా మేము క్రియేట్ చేసుకుని మా ద్వారా మేము పెట్టించామంట, అంతా బాగుంది, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, బాగుంది అని చెప్పేసి మా సొంత డబ్బా మేము కొట్టుకుంటున్నామని చెప్పేసి ఆవిడ కామెంట్ చేశారనమాట. దానికైతే మేము చాలా హర్ట్ అయ్యామండి. ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఒక వీడియోని బయటకు వదలాలంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుందండి. మీరు ఇష్టం వచ్చినట్లు మీరు ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము పడిన కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను నేను,
వీడియో వైరల్ అవ్వాలని చెప్పేసి పెట్టుంటే కనుక ఇలాంటి తమ్నేలు ప్రతి వీడియోకి, అంటే కాశీలో ఉన్న ప్రతి వీడియోకి ఏదో ఒక తమ్నేల్ ఇచ్చి బ్యాడ్ గీస్తే సరిపోతుంది కదా, మనం ఏమీ అంత మంచిగా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నేను ఏ తమ్నేలు బ్యాడ్గా ఇవ్వలేదే. ఈ ఒక్క వీడియోకి మటుకే ఇది సఫర్ అయ్యాం కాబట్టి ఇది హైలైట్ చేసిస్తే 10 మందికి తెలుస్తుంది అన్న ఉద్దేశంతోనే దాన్ని హైలైట్ చేసి నేను తమ్నేల్ అయితే వదిలేము. సో అంటే మీరు చెప్పినట్టు ఈ కామెంట్స్ మంచిగా పెట్టిన వాళ్ళందరూ కూడా మా వాళ్ళు ఎవరో కాదండి. సో అందరూ బయట నుంచి పెట్టిన వాళ్ళే. అదొక్కటి మీకు క్లారిటీ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి చాలా బాధేసింది అనమాట. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో మేము చెప్పిన, అంటే మా ఎక్స్పీరియన్స్ని మేము షేర్ చేసుకోవడం కూడా తప్పైపోయిందా? వీడియో గురించి మాట్లాడుతూ కామెంట్స్ కూడా మేమే పెట్టించుకునే అంత దిగజారిపోయి అయితే మేము లేవండి. అదొకసారి మీరు అర్థం చేసుకోండి. సో ఈ కామెంట్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా వచ్చిందండి కామెంట్ ఇంకోటి. కాశీ వెళ్ళినప్పుడు దీని గురించి చెడు విమర్శ చేయకండి. ఆ రోజుల్లో మొఘల్ దాడుల నుంచి రక్షించేందుకు ఇలా ఇరుకు సందులు నిర్మించుకున్నారు. ఓపిక ఉంటే వెళ్ళి చూడండి లేదా వదిలేయండి, అంతేగాని రీల్స్ చేయడానికి వెళ్ళకండి అని చెప్పేసి అన్నారు. మేము రీల్స్ చేయడానికి కాశీ వెళ్ళలేదండి. వెళ్ళాం కాబట్టి మాకు ఛానల్ ఉంది కాబట్టి వీడియోస్ అయితే చేసాము. కానీ ఇంకొకటి కూడా అన్నారు, ఓపిక ఉంటే వెళ్ళి చూడండి అని చెప్పేసి. నేను కూడా అదే చెప్తున్నానండి. దీంట్లో ఓపిక ఉన్నవాళ్ళు, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరన్నా సరే ఓపిక ఉన్నవాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోండి. కాశీ అని అన్నామని చెప్పేసి, అంటే కాశీ పవిత్రమైన స్థలమే. మన ప్రాణం పోతుంటే కాపాడుతుందండి కాశీ, చెప్పండి. అంటే అక్కడ చచ్చిపోతే మంచిదే, అలాగని చెప్పేసి వెళ్ళిపోయి మనం చచ్చిపోవడం కోసమే అక్కడికి వెళ్ళాం కదండి. ఏ టెంపుల్ కన్నా మనం వెళ్తున్నామంటే మనకి ప్రశాంతత కావాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, అలాగే మనం ఫైనాన్షియల్గా ఏదైనా కష్టాలు పడుతుంటే తీరాలి, మన ప్రాబ్లమ్స్ తీరాలి అని చెప్పి మనం ఏ టెంపుల్ కన్నా వెళ్తామండి. ఎవరైనా దానికే వెళ్తాం అంతే తప్ప మనం ఇంకా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం కోసం అయితే ఏ టెంపుల్కి మనం వెళ్ళాం. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. సో అందుకని చెప్పేసి ఆ వీడియోలో ఏదైతే మేము సఫర్ అయ్యామో దాని గురించి హైలైట్ చేసి చెప్పానండి. రీసెంట్గా నాకు ఇంకో కామెంట్ కూడా వచ్చిందండి. అదేంటంటే సునా జవి అంట. ఆయన, సిస్టర్ వాట్ యు సెడ్ అబౌట్ దోస్ టెంపుల్స్ ఆర్ రైట్ అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పులు పట్టకూడదు, అది కొంతమందికి చేత కాదు. పూరి జగన్నాథ్ లాంటి టెంపుల్స్లోనే ప్రార్థనా ఆలయం లోపల నలిపేస్తారు. అసలు లైన్ డిసిప్లిన్ లేదు. కాశీలో అది ఇంకా కష్టం బికాస్ దట్ స్ట్రీట్స్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఇలాంటి వాళ్ళు, అంటే ఆల్రెడీ వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఉంటారు, దాన్ని ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అర్థమవుతుందండి మేము పెట్టింది ఎందుకు పెట్టాము, ఎలా పెట్టాము అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు కామెంట్స్ రూపంలో వాళ్ళ ఒపీనియన్ కూడా షేర్ చేసుకుంటున్నారు. సో అందుకని మాకు చాలా హ్యాపీగానే ఉందండి. కానీ ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తుంటే ఏంటంటే, అంటే మేము పెట్టిన పర్పస్ ఒకటైతే వాళ్ళు తీసుకున్న పర్పస్ ఇంకొకటి అవుతుందన్నమాట. సో అందుకని కొంచెం బాధ వేస్తుంది. కానీ ఈ కామెంట్స్ని మేము తీసుకునే పొజిషన్లో అయితే మేము లేవన్నమాట. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ని తీసుకుని మమ్మల్ని మేము తక్కువ చేసుకునే ఉద్దేశంలో అయితే మేము లేము. మా ఛానల్ని మేము ఇలాగే ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. సో మా ఛానల్ మా వీడియోస్ మీకు నచ్చితే మీరు చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏం ఇబ్బంది లేదు. సో ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇప్పటివరకు మేము పెట్టి 3 months అయిందండి. 3 monthsలోని కూడా మాకు ఆల్రెడీ 1000 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయిపోయారు. ఇంకా ఫర్దర్గా చాలా బాగా గ్రోత్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. మా ఛానల్ అయితే అంత బాగా మీరందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదరిస్తున్నారండి. సో దానికైతే మీ అందరికీ చాలా థ్యాంక్స్. 10 మందికి ఉపయోగపడాలనే మంచి ఉద్దేశంతోనే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి. టెంపుల్ది కాబట్టి ఇన్ఫర్మేషన్ లాగే చూడండి. ఇది పవిత్రమైన కాశీకి సంబంధించింది కాబట్టి దయచేసి కాంట్రవర్సీ చేయొద్దండి. అండ్ మీకు నచ్చే మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.